ఈ నెలాఖరుకు ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి తిరుపతి జిల్లా చిట్వాల్ మండలం కేవీఆర్ఆర్ పురంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇంటింటికి సంక్షేమం కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ చైర్మన్ రూపానందరెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తల్లికి వందనం వంటి పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొంటూ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సార్ డోర్ టు డోర్ కార్యక్రమంలో ఈరోజు ముఖ్యంగా ఏ విషయాల మీద డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తున్నారు సార్? అందరికీ నమస్కారం. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఎన్డీఏ కూటమి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవి చెప్పినామో మనము గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అవన్నీ చేయడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ కూడా అది 1 by 1 చేసుకుంటూ వస్తుంది. అది కూడా కంప్లీట్ చేస్తారు. ఇక్కడ ఈ పంచాయతీలు ఏం ఎక్కువ సమస్యలు చెప్తున్నారు సార్ ప్రజలు? ఏం సమస్యలు లేవు. పంచాయతీకి వచ్చేసి కోర్టు. ఈ ప్రభుత్వంలో ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది సార్? మీరు ఇంటింటికి తిరుగుతున్నారు. చాలా బాగుంది. గత 20 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి చేయడం జరిగింది. అది మీకు కూడా తెలుసు. ఎన్ని డెవలప్మెంట్ చేసినామో దాదాపు 200 కోట్ల రూపాయలు రోడ్స్ మన రైల్వే కూడల్లో అన్ని విధాల మన ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తున్నారు. ప్రజల ఆశీస్సులతో అన్ని నియోజకవర్గాల కంటే ఉత్తమ నియోజకవర్గంగా కోడూరు తీర్చిదిద్దడానికి ప్రజల ఆశీస్సులతో ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు కొత్త పెన్షన్లు మళ్ళీ ఎప్పుడు అప్లై చేస్తారు? 1 నెల లోపల ఒక జీవో వస్తుంది. కొత్త జీవో రావాలి. జీవో వచ్చిన తర్వాత ఎవరికైతే పెన్షన్స్ రాలేదో ప్రతి ఒక్కరికి